హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఎప్పుడు దేవుని కోరుకుంటానండి. ఎందుకంటే నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుంటేనే కదా నేను బాగుంటాను. అంటే 4-5 డేస్ అయిందా, 1 వీక్ అవుతుంది అనుకుంటాను నేను ఇలా లాంగ్ వీడియో మీతో మాట్లాడి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే మీతో కొంచెం మాట్లాడదాం అనిపించింది, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే టాపిక్ ఏంటంటే ఈరోజు నేను ఎస్టర్డే అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్, లైవ్ చేశాను అనమాట. అంటే డైరెక్ట్గా నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే లైవ్లో మాట్లాడదాంలే అని ఒక చిన్న హోప్తో నేను నిన్న లైవ్ చేశాను. ఎవరు రాలేదు, అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా అనుకొని అలా లైవ్ అయితే చేశాను అనమాట. ఇది వరకు చాలామంది కూడా నీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి లైవ్ చేస్తావా అని చాలామంది అడిగారు. నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారండి. ఇలా లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం, అలాగే నేను కూడా నేర్చుకొని లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అని తెలుసుకొని ఎస్టర్డే అయితే నేను లైవ్ చేశానండి. అన్నీ పుట్టుకతోనే రావు కదా మనకి, అలాగే యూట్యూబ్ ఏదో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అంటే అన్నీ వచ్చేవి కదా. మామూలుగా ఇలా వీడియో మాట్లాడి మీతో నేను నా మనసులో ఉన్న వ్యూస్ మీతో షేర్ చేసుకునేదాన్ని, అప్లోడ్ చేసేదాన్ని వీడియోని. అలా కాకుండా ఈసారి న్యూ ఇయర్ రోజు డైరెక్ట్గా మీరు వస్తారేమో లైవ్కి, చాట్ చేస్తూ ఉంటే నేను మీతో మాట్లాడినట్లు ఉంటుంది, మీరు నన్ను డైరెక్ట్గా చూసినట్లు ఉంటుంది అన్న ఒక చిన్న హోప్తో లైవ్ చేశాను. ఎస్టర్డే అయితే కొందరు వచ్చారు, వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు, నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. ఇంకా నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండని చాలా ఆశపడ్డాను. అందుకోసం నేను ఇందాక 7కి చేస్తాను అని చెప్పి ఒక చిన్న పోస్ట్ అది పెట్టాను, పిక్. అది అందరూ చూసారో లేదో, నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ టైంలో బిజీగా ఉన్నారో ఏమో నాకు తెలియదు కదా. కానీ లైవ్కి స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఇంట్లో పవర్ పోయిందండి, రాలేదు 7కి. నేను ఇంకా పవర్ వచ్చేటప్పటికి లైవ్ స్టార్ట్ చేస్తే ఎవ్వరూ రాలేదు వ్యూవర్స్. ఇంకా అందుకే ఒక 3-4 మినిట్స్ చూశాను లైవ్లో. అలా ఏమీ మాట్లాడుకోకుండా లైవ్ ఆన్ చేసుకొని పెట్టుకోకూడదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ చాటింగ్ జరుగుతూ ఉంటేనే, మాట్లాడుతూ ఉంటేనే లైవ్లో మాకు వీడియో చేసినా కూడా కొంచెం ఫలితం ఉంటుంది. ఊరికే సైలెంట్ కూర్చుంటే ఏమొస్తుంది? ఇలా వీడియో చేసి మీతో మాట్లాడినా, నా వీడియో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీరు చూస్తారని ఒక చిన్న హోప్ ఉంటుంది కదా. దానికోసం అయితే నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడదామని ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. అంటే చెప్తామని, మీకు తెలియజేసేసి నా వీడియో మీరు ఫాలో అవ్వండి. నేను లైవ్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ కొంచెం ఫాలో అవ్వండి మీరు కూడా. అది ఫ్రెండ్స్, నేను లైవ్ ఎందుకు చేశానంటే డైరెక్ట్గా నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్తో మాట్లాడాల్సిన ఒక చిన్న హోప్తో నేను చేశాను. ఈరోజు అయితే ఎవరు రాలేదు, కానీ మీకు తెలియజేద్దాము, నేను కూడా లైవ్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. మీరు 6-7 ఆ టైంలో నా కోసం ఏమన్నా స్పెండ్ చేయగలిగితే ఒక 10 మినిట్స్ నేను లైవ్ చేసేటప్పుడు ముందుగా చెప్తాను. దయించి నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం అందులో ఫాలో అవ్వండి. నేను ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేయాలని ఒక చిన్న థాట్ ఉంది, అది ఎప్పటికి నెరవేరుతుందో ఏమో చూద్దాం. అది కూడా మీ ముందుకు నేను షేర్ చేసుకుంటాను, వస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయాలి దాంట్లో కూడా, అదే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నా వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ చేసినప్పుడు అందరూ కూడా, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి నన్ను పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.